హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వీకెండ్ అందరికీ. సండే కదా, మీరేం చేసుకుని తిన్నారో కామెంట్ చేయండి. నేను చేస్తున్న బిర్యానీ మాత్రం చాలా మస్తు వచ్చింది, అందుకే మీకు కూడా వీడియో చూపిస్తున్నాను. నా స్టైల్లో మాత్రం అసలు చాలా బాగా వచ్చింది. మీరు కూడా నచ్చినట్టు ట్రై చేసి చూడండి. ఏదైతే ఫస్ట్ మటన్ అంతా బాగా కడిగేసుకున్న తర్వాత అందులోకి మనం బిర్యానీ దినుసులు, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్. నేను ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన ఒక కప్లో పెట్టుకున్నాను, ఒక కప్పు ఇందులో వేసాను. తర్వాత కొత్తిమీర, పుదీనా, కారం, పసుపు, ధనియాల పొడి, సాల్ట్, తర్వాత మటన్ మసాలా పొడి, ఇది ఆచి వాడాను. ఇంకా మీకు ఏదైనా కావాలని వాడుకోవచ్చు. ఇది వచ్చి బిర్యానీ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కర్డ్ కొంచెం బాగా ఎక్కువ వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ కొంచెం కలపడానికి బాగా వస్తుంది, గ్రేవీ లాగా. తర్వాత నేను లెమన్ స్కిప్ చేశాను, లెమన్ వేయండి. నేను లెమన్ అయితే చూపించలేను మీకు వీడియోలో. లెమన్ వేసి బాగా చేతితోటి కలపండి. నాకు చెయ్యి అయితే కొంచెం మంట పుడుతుంది, నేను చేతితోటి కలపలేదు. ముక్క కంటుకునేలాగా బాగా కలిపామనుకో, కలిపేసి ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మ్యారినేట్ బాగా అవుతుంది. తర్వాత ఈ మనం కుక్కర్లోకి మ్యారినేట్ ఏంటిది కదా, ఆ మటన్ని మనం కుక్కర్లో వేసేసుకున్నాము. కుక్కర్లో బాగా ఆయిల్ పోసేసి ఆనియన్స్, పచ్చిమిర్చేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మటన్ మ్యారినేట్ అయింది కదా అది కూడా వేసేసి లైట్గా వాటర్ పోసి మీరు ఒక 4 విజిల్స్ పెట్టేయండి. 4 విజిల్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం రైస్కి రెడీ చేసుకున్నాము. రైస్లో రెడీ చేసుకున్నాం కదా, ఒక 4 గ్లాసెస్ నేను రైస్ పెట్టాను. 4 గ్లాసెస్ రైస్కి మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేయండి వాటర్, ఎందుకంటే మెతుకు కచ్చుకోకూడదు కదా బిర్యానీ దినుసులు. తర్వాత కొంచెము సాల్ట్, ఆయిల్ వేయండి. ఆయిల్ ఎందుకంటే మెతుకు అంటుకోకున్నట్లు ఉంటుంది. రైస్ అంతా కొంచెం బాగా వడేసుకొని పక్కన ఉంచుకొని గిన్నెలో, మటన్ అంతలోపు మనకి ఉడికిపోయింటుంది కదా మటన్. మనం ఏ పాత్రలో అయితే దమ్ పెట్టాలనుకుంటున్నామో ఆ పాత్రకి ఫస్ట్ ఆయిల్ అంటించేసి, మటన్ ఉడికింటుంది కదా అది కూడా వేసేసి, మనం బాగా ఉడికించుకున్న రైస్ అంతా దాని మీద కప్పేయండి. బాగా పొడిగా కప్పేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన ఉంచుకుంటాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత పుదీనా, కొత్తిమీర అన్నీ వేయండి. వేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే ఇంకేమైనా నట్స్, గోడంబి కానీ ఇట్లాంటివి ఏమన్నా కొంచెం ఫ్రై చేసేసి ఆయిల్లో దాని మీద వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేను ఇది ఫుడ్ కలర్ కాదు, పసుపు, కారం నేను కొంచెం వాటర్లో కలిపి అలా వేసాను అనమాట, స్పైస్ ఉంటుందని చెప్పి. దానిపైన మళ్ళీ నేను కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం కొత్తిమీర, పుదీనా, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసాను. వేసేసి నేను ఇది చపాతీ పిండితో కానీ లేకపోతే మీరు అల్యూమినియం ఫైల్ తోటి కానీ పెట్టండి. కొంచెం ఆయిల్ గీ ఎక్కువ కావాలనుకున్న కొంచెం ఎక్కువ వేసుకొని, నాకైతే ఫ్లేవర్ నచ్చుతుంది కొంచెం ఎక్కువ వేసాను. అల్యూమినియం ఫైల్తో అయితే కవర్ చేశాను. మీకు చపాతీ పిండి అయినా చుట్టూ పెట్టేయండి. అలా కవర్ చేసేసి ఒక 40 to 50 minutes మనము స్టీమ్ పెట్టేసి దమ్ పెడితే చాలా బాగా వస్తుంది, పొడిగా. ఏమంటే మీరు బాగా ఫస్ట్ చూస్తుండండి, కొంచెం వాటర్ మనం చుమ్కరేసి చూస్తే అప్పుడు మనకి పొగలు రావాలి ఈ పాత్ర మీద, అప్పుడే చాలా బాగా వస్తుంది. మన వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.